నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అమ్మా ఏం పేరు మీది? కావేరి పల్మారు కావేరి ఎవరు? ఐదుపల్లి సర్పంచ్ పోటీ చేస్తున్నావా? మీ ఊరు చేస్తున్నావు సర్పంచ్ పోటీ? ఏ గుర్తు మీది? ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుని పోటీ చేస్తున్నావా? మీ ఆయన పేరు ఏం పేరు? అంజయ్య. ఓటేసి ఇప్పుడు ప్రజలను ఏమడుగుతున్నావు? ఓటు అడుగుతున్నా. మీ గుర్తు ఓటేయమని చెప్తున్నా. నాది కోరడ మండలం కూరల గ్రామం. నేను 20 నుంచి 30 సంవత్సరాలకు సర్పంచ్ చేసిన, సీఈలో చైర్మన్ చేసిన, ప్రజలకు ఎంతో సేవ చేసిన. ఆ రోజు సేవాభావంతో మేము అందరం ఆ రోజుల్లో ఒకరోజు వాళ్ళు ఓటేసినందుకు 5 ఏళ్ళు మేము సేవాభావంతో వాళ్ళకి సేవ చేసినాం. ఇప్పటికీ నన్ను గుర్తు చేసుకుంటారు, వాళ్ళు అది చేస్తారు. అదేవిధంగా వాళ్ళ తండ్రి నర్సయ్య పల్మార అంజయ్య నాకు నర్సయ్య నాకు స్నేహితుడు కాబట్టి ఆయన కొడుకు నిలబడడం తెలిసి ఇక్కడికి వచ్చిన. ఆయన కొడుకు ఇదే విధంగా నాకు ఆయనకు ఐదుపల్లి గ్రామస్తులు అందరూ నమస్కారం చేస్తూ నేను వేడుకునేది ఏమనగా కావేరి అంజయ్యకు పల్మార కావేరి అంజయ్యకు యాదవ్ను గెలిపించాలని కోరుతున్నా. ఆయన మీకు అందరూ ఒక సేవకుడిగా పనిచేస్తాడనే నమ్మకంతో మేము ఆయన విద్యావంతుడు కాబట్టి ఆయన మీకు సేవాభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చిండు. మీ అందరికీ ఆయన ఏదైతే సేవాభావంతో పనిచేస్తాడో ఉంగరం గుర్తుకు ఓటేయాలని మేము మీ అందరినీ గ్రామస్తులందరినీ గెలిపించండి అని కోరుకుంటున్నాం. యువకుడు విద్యావంతుడు కాబట్టి ఆయన కూడా సేవాభావంతో పనిచేస్తాడనే నమ్మకంతో నేను మీకు చెప్తున్నా. ఆయనతోటి ఈ ఐదుపల్లి గ్రామస్తులు ఆయనతో సేవ చేయించుకునే భాగ్యం మీకు ఆయన కల్పించగలరని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. ఐతిపల్లి గ్రామ ఓటర్ దేవుళ్లకు దండాలు. నా పేరు పల్మారు అంజయ్య యాదవ్, మా భార్య పేరు పల్మారు కావేరి. ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి 1 నెంబర్ ప్రాధాన్యత ఓటు వేయగలరు. నేను నా స్టడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బాటనీ బీఈడి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. గతంలో మా నాన్న సర్పంచ్గా చేసిండు 5 సంవత్సరాలు, 95 to 2000 వరకు. అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నాకు ఎంఎస్సి నాకు అర్హత ఉంది కాబట్టి నాకు సపోర్ట్ అనేది మీ సపోర్ట్, మీ ఓటు నాకు సపోర్ట్ ఇచ్చి నాకు గెలిపిస్తే ఊరును అభివృద్ధి చేస్తా. ఏ రకంగా అంటే మా భార్య వాళ్ళ అన్నదమ్ములు కూడా పొలిటికల్ ఫ్యామిలీ, అది మా డాడీ కూడా పొలిటికల్ ఫ్యామిలీ. తన నుండి ఏమన్నా నాతో కానప్పుడు తన నుండి సహాయం కూడా తీసుకోవడానికి కాడను. ఊరి అభివృద్ధి కోసం ఏ పార్టీతో సంబంధం లేదు. ప్రతి పార్టీ, ఈ పార్టీ అప్పుడు ఎవరితోనే ఏ అవసరం ఉన్నా, అది కులాలతోనా ఎంత పెద్ద వాళ్ళతోనన్నా నేను సహాయం తీసుకొని, ఆర్థిక సహాయం కానీ తీసుకొని మా ఊరి అభివృద్ధికి పాటుపడతాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది అంటే, నా దృష్టికి వచ్చిందంటే నీటి సమస్య ఉన్నది. గతంలో మంత్రి ఉన్న గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో తీరలేదు ఏ సమస్య, నీటి సమస్య. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను చేయగలుగుతా. ఎట్లా చేయగలుగుతా అంటే, నాకున్న చదువుతోనో లేకుంటే పరిచయాలతోనో లేకుంటే ఉన్న మా అల్లూరి లక్ష్మణ్ మంత్రి గారి అండదండలతో సహాయ సహకారాలతో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతోనే మనం అది చేస్తే దాని కొట్లాడుకో. అంటే ఏమంటారు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. నేను ఉన్న పార్టీ నా శ్రీధర్ బాబు నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్ పెట్టించిండు. 2011 మొన్నటిదాకా చేసిన, 2021-22 వరకు చేసిన. అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వదిలిపెట్టి మా నాన్న ఆశయ సాధన కోసం నేను ఊరికి వచ్చిన. మా నాన్న చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి. నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, నీటి సమస్యను పరిష్కరిస్తాను, బోర్లు వేయించాను. సొంతంగా అవసరం ప్రభుత్వం ద్వారా కాకుండా సొంతంగా అయినా నేను చేసేంత దమ్మున్నాయి నాకు. తర్వాత సీసీ రోడ్లు కానీ, వైద్యం. విద్య అనేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే కార్పొరేట్ స్థాయిలో, ఏది హైదరాబాదు కార్పొరేట్ స్థాయిలో కానీ, ఆల్ఫోర్స్, నరేంద్ర రెడ్డి ఇట్లా పెద్ద స్కూల్ కాలేజీలు ఉన్నాయి కదా, అలాంటి అక్కడికి వెళ్ళి అవసరం ఆ ఫ్యాకల్టీని తెప్పించి ఇక్కడ ప్రమోట్ చేసే అవసరం. వాళ్ళని కొంత ఇక్కడ వాళ్ళు అక్కడ ప్రైవేటు గవర్నమెంట్ కలిపి విద్యా వాలంటీర్ వారంగా తీసుకోరా. ఎట్లయినా మన ఉచిత మన మొత్తానికి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలి. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటారు, స్థాయిలో విద్యను అందిస్తాను, లైబ్రరీ నిర్మిస్తాను. తర్వాత వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం చాలా ఇంపార్టెంట్.
విద్య ఒకటి ఇంపార్టెంట్, వైద్యం ఒకటి. వైద్యం అనే దానికోసం హైదరాబాద్ పోతున్నాము, కరీంనగర్ పోతున్నాం అని చెప్తున్నారు. ఆ హైదరాబాద్ డాక్టర్ని ఇక్కడ పిలిపించి నిమ్స్ కానీ కిమ్స్, కేర్, అపోలో, యశోద అక్కడికి వెళ్ళి డాక్టర్ని పిలిపించి ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారన్నా, సంవత్సరం 2-3 సార్లు అన్న మనకు శిక్షణ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తానని హామీస్తున్నాను. తర్వాత కుల సంఘాలకు, ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ కానీ లేదంటే వాళ్ళకి ఏది కోరుకుంటుంది. ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ అన్న దృష్టికి వచ్చింది. ముదిరాజులకు ముద్దు బిడ్డలకు దండాలు. నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఒకటే విషయం, మాకు పెద్దమ్మ టెంపుల్ కావాలన్నారు. దానికి నేను హామీ ఇస్తున్నాను. అయితే నేను మంత్రి కొండా సురేఖ మంత్రి వారి సహాయంతో, అడ్డు లక్ష్మణ సహాయంతో, మన శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సహాయంతో నేను ఏ పనైనా నేను చేయగలుగుతాను. ఒకటి. తర్వాత ఉద్యమకారులందరినీ విగ్రహాలు, ఉద్యమకారులు అంటే ముదిరాజులలో అంటే కుల సంఘాలు, ఉద్యమకారులందరూ ఎవరైనా కానీ నాకు నచ్చిన వ్యక్తులు, నాకు తోచిన విగ్రహాలను ఒకే చోట నిర్మిస్తాను. అయితే ముఖ్యంగా మేమే మరుగుదొడ్లు అనేది ప్రతి ఇంటికి కేంద్రం నుండి వస్తాయి నిధులు ఒకటి. తర్వాత స్వచ్ఛ భారత్ అని అంటుంటూ కేంద్రం నుండి ఏ అయితే నిధులు వస్తాయో అవి ప్రతి ఇంటింటికి, ప్రతి మహిళకు, ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే బస్ స్టాండ్లో బస్ షెల్టర్ బరాబర్ లేదు. తర్వాత వాళ్ళు కూర్చున్న కుర్చీలు లేవు. మా నాన్న పేరు మీద కొన్ని బల్లలు వేపిస్తా అనుకుంటున్నా, బస్ షెల్టర్ నిర్మిస్తా అనుకుంటున్నా. ఇంకొకటి ఇందిరా ఇల్లు, అది అర్హులైన వారికి ఖచ్చితంగా ఇందిరా ఇల్లు రావాలి. అది అదర కులాలైనా ఏ కులమైనా అలా పేదవారు పేదలంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి ఇల్లు ఇప్పిస్తా. అడ్డుల లక్షణ సహకారంతో ప్రభుత్వం సహకారంతో సహాయం చేస్తాను. ఊరికి సేవ చేద్దాం అనుకోండి. నేను చేసేది ఏదో రాజకీయం కోసం రాలేదు. తిరుగుతున్నారు కదా, గ్రామ ప్రజలు మీ దృష్టికి ఏం సమస్యలు తీసుకొస్తున్నారు? ముఖ్యంగా నీటి సమస్యలు, తర్వాత విద్య. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉండగా ప్రైవేట్ స్కూల్ ఎందుకు పోతారు? ఇప్పుడు లేనోడు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. సరే ఉన్నోళ్ళు ఉన్నా లేనోళ్ళున్నా మంచి క్వాలిఫైడ్ టీచర్ ఇక్కడ కూడా అందరూ పంపిస్తారు. ప్రైవేట్ స్కూల్ ఎవరైనా పంపిస్తారు, ఉన్నోళ్ళైనా లేనోళ్ళు. అయితే వాళ్ళకు కూడా వీళ్ళు అక్కడ పంపించకుండా అదే ఉపాధ్యాయులను ఇక్కడ వీటి పెట్టేస్తే, తర్వాత ఫంక్షన్ హాల్ 30 లక్షలు పెట్టి మన రామాయణం ముందు ఫంక్షన్ హాల్ ఒకటి నిర్మిస్తే, మా ఊర్లో ఫంక్షన్ హాల్ లేదు. అద్దూరు లక్ష్మణ కుమార్ గారి సహాయ సహకారాలతో 30 లక్షల నిధులు తీసుకొచ్చి ఇండ్ల నా టోటల్ నా వంతు సహాయం. ఒక ఎమ్మెల్యే స్థాయిలో, నేను ఒక సర్పంచ్ స్థాయిలో కాదు, నేను ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడుతున్నా. ఎట్లా అద్దూరు లక్ష్మణ కుమార్ అన్న సహాయంతో నేను చేసినట్టు ఎమ్మెల్యే చేసినట్టు నేను చేసినట్టే. అభివృద్ధి అని ఎవరు చెప్తేంది? నేను చెప్తేంది, ఎమ్మెల్యే చెప్తేంది, చేస్తేంది. నేనే చేయాలని జేబులెక్కలు పెట్టాలి, నాకు అమ్మాలే పెట్టడం లేదు. నా వంతు సహాయం నేను చేస్తుంది. ఏది ప్రభుత్వానికి నాకు నా ఊరు డెవలప్మెంట్, ఊరు ఆదర్శంగా ఉండాలంటే నేను ఉండాలి. చదువుకున్న వ్యక్తిని, మా నాన్న మాజీ సర్పంచ్, మా నాన్న చేసే సేవలు కొనసాగించా. నేను సేవ చేద్దాం అనుకుంటున్నా. అది ఏ రకంగా సర్పంచ్ చేయొచ్చు. సర్పంచ్ అయితే ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు మామూలుగానే చేయొచ్చు, అన్న హజారా లెక్క చేయొచ్చు. జేబులకి వర్తకు దుర్గామాతకు 30,000 ఇచ్చిన, అది చందా. అది చందా. ఒక దుర్గామాతకు చందా ఇచ్చినాం. ఒక ఊరు ప్రజలకు, దేవుడు తింటడా? ఊరి ప్రజల కోసం పేదవాళ్ళ కోసం నేను చేయిస్తా. నా రూపాయి కూడా ఆశించేటువంటి కాదు. నేను సేవ చేద్దామని ఉంది. అది మీరు మనం అర్థం చేసుకుంటా అనుకుంటున్నా. కాకపోతే ఉన్న అభ్యర్థులల్లా మీకున్న 4 ఆప్షన్లు ABCD 1 2 3 4. ఫస్ట్ నా ఉంగరం, రెండో అభ్యర్థి కత్తెర గుర్తు. ముఖ్యంగా రైతు సమస్యలు అంటే ఐకేపీ సెంటర్ కానీ, ఐకేపీ సెంటర్ వడ్లు పోసుకున్నాం అంటే జాగా ఎవరు ప్రత్యేక ఏమంటారు దీన్ని, ఐకేపీ సెంటర్ కవర్స్ కానీ, తర్వాత వర్షం పడ్డా లేకుంటే వడ్లు ఎండపోసడానికి కూడా దాన్ని ఒకటి ఏమంటారు సిమెంట్ CC రోడ్ వేసి ఆ రోడ్డు మీద ఎక్కడ పడ్డా రోడ్డు మీద వేయకుండా అదే ప్లేస్ లా మీరు బయట ఇది గవర్నమెంట్ ప్లేస్ లో కానీ CC రోడ్, సిమెంట్ రోడ్ వేసి, CC రోడ్ కాంక్రీట్ వేసి అదొకటి వడ్లు ఎండపోసడానికి ఒకటి ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఒకటి SC BC మైనారిటీ సంక్షేమ పథకాలు ఏదైనా ప్రతి ఒక్క నిరుపేదకు అందాలి. నా ఉద్దేశం ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అంటారు. నేను చేయాల్సింది దేవుని సేవ కాదు, మానవ సేవ, ఊరు సేవ. ఆ సేవ అంటే నేను ₹1 తీసుకోకుండా ప్రతి నిరుపేదకు, పేదలకు సేవ చేద్దాం అనుకుంటున్నా. ఊరికి సేవ చేద్దాం, ప్రతి ఒక్క నా వంతు సహాయాన్ని చేద్దాం. ఇంకేమైనా మిస్టేక్ ఉంటే పొరపాటు క్షమించండి. ముఖ్యంగా ఆడపిల్లలకు
ఇప్పుడు పుట్టిన బిడ్డకు 21st డే లోపల ప్రతి మా ఊర్లో ఎవరు పుట్టినా ఆడపిల్ల పుట్టితే 5,000 రూపాయలు నా సొంత నిధులతో ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎప్పుడు మళ్ళీ తర్వాత 20 ఏళ్ళకి అవుతుందా గవర్నమెంట్ తర్వాత 5 లక్షల తర్వాత తెలియదు నాకు, అది క్లారిటీ లేదు. అది 5,000 అయితే ఇద్దాం అనుకుంటున్నా ఒకటి. తర్వాత చనిపోయిన వాళ్లకు చనిపోతే చనిపోయిన వాళ్లకు ఎవరు ఇంట్లో గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా ఒక ఫ్రీజర్ అనేది ఉంటే అది మనం వాళ్ళు వచ్చే చుట్టాల బంధువులు వచ్చేదాకా అది కొద్దిగా ఫ్రీజర్ అనేది కాపాడినట్టు ఉంటుంది. ప్లస్ వైకుంఠ రథం ఏర్పాటు చేస్తాను, అంబులెన్స్ కూడా సౌకర్యం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను నా సొంతంగా. ఇంకొకటి ఏంటంటే గ్రామంలో అసైన్ భూమి ఒక 400 ఎకరాల దాకా ఉంది. అందులో ఒక 200 ఎకరాలు ఉపయోగంలోకి వస్తుంది. దాన్ని దళితులకే, ముఖ్యంగా దళితులకు, నిరుపేదలకు, గుంట భూమి లేని వాళ్లకు, భూమి లేని వాళ్లకు మనిషికి ఎకరం చొప్పున ఇద్దామని అనుకుంటున్నా. జేబులోకి నా సొంత భూమి కాదు, ప్రభుత్వ భూమిని నిరుపయోగం ఉన్నది అనుకుడు దళితులకు చేద్దాం మనిషికి ఎకరం అన్నట. సేవ చేద్దాం అనుకున్నా. ఇవన్నీ కాదు, నేను ఊరుకు సేవ చేద్దాం అనుకున్నా. మీరు ఏ రకం సేవ నాతోని సాధ్యమైనంత వరకు నేను చేయగలుగుతా, పోరాడతా. ఇక తప్ప రానప్పుడు వేరే వారు సహాయం తీసుకోవాలని చేయగలుగుతా. నా గుర్తు ఉంగరం గుర్తు, 1వ నెంబర్ ప్రాధాన్యత నా ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను దీవించగలని ఆశీర్వదించాను నా మనవి. ఐతుపల్లి గ్రామ ఓటర్ దేవులు దండాలు. ఐతుపల్లి గ్రామ సర్పంచ్ గా పలుమారు కావేరి అంజన్న యాదవ్ను గెలిపించండి. ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించండి. బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ గుర్తే, 4 నిలబడి ఇక్కడ. అయితే అంజన్న కావేరి యాదవ్ను ఎందుకు గెలిపించాలంటే యువకుడు, విద్యావంతుడు, చదువుకున్న వ్యక్తి, ఎంఎస్సీ అయ్యిండు ఉస్మానియా హైదరాబాద్. వీళ్ళ నాన్న గతంలో పలుమారు నర్సయ్య యాదవ్ సర్పంచ్ చేసిండు, ఊళ్ళో గ్రామాన్ని అభివృద్ధి చేసిండు. అయితే ఈయనకు మంత్రి శ్రీధర్ బాబు పారేట్ల జాబ్ కూడా జాబ్ రిజైన్ చేసి గ్రామానికి సేవ చేయాలి, డాడీ పేరు నిలబెట్టాలని మళ్ళీ వచ్చిండు. కాబట్టి దయచేసి యువకుడు, విద్యావంతుడు పలుమారు కావేరి అంజన్న యాదవ్ గెలిపించాలి. దయచేసి తాగునీటి సమస్య పరిష్కరించడు. సీసీ రోడ్డు గ్రామంలో మొత్తం సీసీ రోడ్లు ఎత్తారు, డ్రైనేజీలు కడతారు. బతుకమ్మ కాడ కూడా సిమెంట్ రోడ్ వేపించి ఆడ బతుకమ్మ ఆటలు చేస్తారు, కలవాటు కడతారు. మన రామాలయం ముందు కమిటాలు, మన రామాలయం ముందు ఫంక్షన్ కడతారు ఒక 30 లక్షలతోటి. మంత్రి అడ్లూరు లచ్చన్న ద్వారా, శ్రీధరబాబు పొన్నంప్రాగర్ ద్వారా గ్రామాన్ని ఒక అద్దం లెక్క తీర్చిదిద్దాడు. హైదరాబాద్ పోతాడు, జైత్యాల అంతా తిరుగుతాడు. యువకుడు చదువుకున్నాడు, మంచి విద్య బుద్ధి. మీకు గ్రామంలో ఎలాంటి సమస్య, మా అంజన్న కావేరి అంజన్న, మా పలుమారు కావేరి అంజన్న యాదవ్ వాళ్ళ ద్వారా మంత్రి అచ్చన్న, శ్రీరబాబు, పొన్నం ప్రభాకరు, రేవంత్ అన్న నాయకత్వంలో ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తాడు. చదువుకున్నాడు, ఎంఎస్సీ పీజీ చదివాడు ఓయిలా. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం మాత్రం హైదరాబాద్ ఉస్మానియా. కాబట్టి దయచేసి ఓటర్ దేవుళ్ళకు దండాలు, శనార్థులు, నమస్కారాలు, నమస్సుమాజులు. ప్రొఫెసర్ల ద్వారా గ్రంథాలలో బుక్స్ కొనితాడు, దండాలను కట్టాడు, బుక్స్ కొనితాడు. తర్వాత ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కేర్ హాస్పిటల్ కానీ, అపోలో కానీ, నిమ్స్ కానీ, గాంధీ కానీ ఉస్మానియా ద్వారా హైదరాబాద్ నుంచి డాక్టర్ని తీసుకొచ్చి సంవత్సరానికి 3 సార్లు అంటే 4 నెలలకు ఒకసారి ఒక ఉచిత వైద్య శిబిరాలు వేసి మందులు కూడా అంజనే కొనిపిస్తాడు. కాబట్టి దయచేసి ప్రజలారా ఉచిత వైద్య శిబిరం చేస్తాడు, లైబ్రరీ కట్టిస్తాడు, సీసీ రోడ్లు ఎత్తాడు, డ్రైనేజ్, గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఇల్లు కూడా అన్ని కులాలకు ఇల్లు. ఎస్సీలకు మన గ్రామంలో 200 ఎకరాల భూములు అట కొంతమంది కబ్జాలు చేసిరట. దాన్ని బయటికి తీసి 200 ఎకరాలు కేవలం దళితులకే, ఎస్సీలకే, భూమి లేని వాళ్ళకు అడ్డూరి లచ్చన్న చేతుల మీదుగా పట్టాలు అందిస్తాడు. అవి అందించాలంటే అంజన్న గెలవాలి, సర్పంచ్ కావేరి అంజన్న గెలవాలి. పలుమారు ఉంగరం గుర్తు మీద ఓటేయాలి. ఉంగరం గుర్తు వచ్చింది, పాపం దేవుడు కరుణించింది ఆయనను. ఉంగరం గుర్తు అంటే దేవుడే పంపించింది. కాబట్టి దయచేసి ఓటర్ దేవుళ్లకు దండాలు. నేను కూడా చెప్పండి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. నేను కమ్యూనిటీ తరఫున వచ్చిన యువకుడు, విద్యావంతుడు వాటి మీద తీస్తాను, అంతే, ఏం లేదు. కాబట్టి దయచేసి ఓటర్ దేవులకు దండాలు, మహిళా తల్లులకు దండాలు. తప్పకుండా ఇప్పుడు మీరు ఓటు ఎవరన్నా డబ్బులు ఇస్తే తీసుకోర్రి, మంది ఇస్తే తీసుకోర్రి, ఏమైనా చేయరు, కానీ ఓటు మాత్రం చాలా పవిత్రం. దేవుడు అంబేద్కర్
మనకు ఒక్కడికే ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నోనికి ఒకటే ఓటు, ఎకరం ఉన్నోనికి ఒకటే ఓటు, లేనోనికి పేదోనికి కూలేక చేసుకుని ఒకటే ఓడిచింది. కాబట్టి ఈ ఓటును వేస్ట్ చేయద్దు, ఓటు సీక్రెట్ చేస్తారు. కాబట్టి విద్యావంతుడు యువకుడు, గతంలో వీళ్ళ నాన్న సర్పంచి, మంచి గుణవంతుడు, ₹1 లంచం తీసుకోడు, పని చేస్తాడు, మీ పని చేయడానికే ఉన్నాడు, ఈ గ్రామంలోనే ఉంటాడు. ఆయన బుర్రవాని హైదరాబాద్, బుర్రవాని కర్మారోడు, జైతలవుడు, ఈ గ్రామంలో ఉంటాడు, ఈ గ్రామాన్ని సేవ చేస్తాడు. ఆయనకు 5 ఎకరాల భూమి ఉన్నది, ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు వ్యవసాయం చేసుకుంటాడు, గ్రామాన్ని సేవ చేస్తాడు. మా విద్యావంతులు కాబట్టి దయచేసి దేవుళ్ళకు దండాలు. ఈయన గెలిపిస్తే గ్రంథాలయము, సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు అన్ని గ్రామంలో అవే. ఇప్పుడు ముదిరాజులకు ఒక టెంపుల్ కట్టిస్తాడు, పెద్దమ్మ టెంపుల్ కట్టించి పండుగ సాయన విగ్రహం పెడతాడు. పద్మశాలకు కొండా లక్ష్మణ్ బాబుజీ విగ్రహం పెట్టించి మార్కెట్ టెంపుల్ కడతాడు. రజకులకు మడేల గుడి కట్టి చాకలమ్మ విగ్రహం పెడతాడు. మన యాదవులకు మల్లన్న గుడి సిగ్సు కడతాడు, బీపీ మన విగ్రహం పెడతాడు. గౌడుకు సర్వాయి పాపన్న గౌడు విగ్రహం పెడిచి ఎల్లమ్మ గుడి కడతాడు. విగ్రహం ముందు ఆల్రెడీ గుడి ఉంది కాబట్టి విగ్రహం పెడతాడు. సర్వాయి పాపన్న ఉద్యమ నాయకుడు, రాజు రాజ్యం అయినండు మా హుస్నాబాద్ లో. కాబట్టి మన అడ్డూరి లక్ష్మణన్న, సీరబాబు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మా మంత్రి తీసుకొచ్చి వాళ్ళతోని శబ్దస్థాపన కాదు, ఈ పనులన్నీ చేయకపోతే ఏడాదిలో రాజీనామా చేస్తారు. మీకు బాండ్ పేపర్ రాసి కూడా రాసిస్తాడు. ఖచ్చితంగా ఈ అభివృద్ధి పనులు చేయకపోతే రాజీనామా చేస్తాడు. ఆయన చేస్తాడు, నేను ఏమంటాను. దయచేసి విశ్వబ్రాహ్మణులకు అది ఏం కూడా విశ్వబ్రాహ్మణులకు బ్రహ్మంగారు గుడి కడతాడు. ప్రొఫెసర్ జయశంకర్ అన్న, శ్రీకాంత్ అన్న వాళ్ళు ఒక విగ్రహం పెడతారు. ఈ విగ్రహం ఇవన్నీ చేస్తారు. అవసరం అంటే ఇంకోటి పరిస్థితి, ఈ ఊళ్ళే ఆడబిడ్డ ఇవ్వను పుట్టినాక పేరు పెట్టాకనే 5,000 పిక్ చేస్తారు. అని సొంత డబ్బు, అది గవర్నమెంట్ ఫండ్ కాదు. ఈ ఊళ్ళో ఏ వాళ్ళకి ఆడబిడ్డ ఉంటే 5,000 రూపాయలు పిక్ చేస్తాడు ఈ గ్రామంలో. కాబట్టి ఓటర్ దేవుళ్ళకు దండాలు. ఫ్రిజర్ ఇలా సొంత డబ్బులతో కొడతాడు. ఫ్రిజర్ సొంత డబ్బులతో కొడతాడు. విగ్రహాలు కూడా అవసరమైతే సొంత డబ్బులతో పెడతాడు. ఈ టెంపుల్స్ దేవాదాయ శాఖ మంత్రి అడ్లూరి లచ్చన్న సహకారంతో మా దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్య అక్కకు కలిసి కొండ సూర్య ద్వారా ఆ దేవాలయాలకు నిర్మిస్తాడు. విగ్రహాలు సొంతం పెడతాడు, ఫ్రిడ్జర్ సొంతం పెడతాడు అని చెప్తాడు. ఆ ఆడవాళ్ళకు, ఆడపిల్లలకు 5,000 రూపాయలు కూడా సొంతమే. ఫ్రిడ్జరు 5,000, విగ్రహాలు సొంతం. మిగతా దేవాలయాలు గవర్నమెంట్, సిమెంట్ రోడ్లు, దేవాలయాలు, ఈ సైడ్ కాలు అన్ని గవర్నమెంట్ ఫండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.